right? Okay, next, types of numbers. రైట్. సో సంఖ్యలలో రకాలు. సో జనరల్గా మనకు ఫస్ట్ ఇనీషియల్గా మనకు ఉన్న నెంబర్స్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్ మాత్రమే. న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు. సో దీన్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాం నార్మల్గా. సో డినోట్ చేస్తాం వచ్చేది ఎంతో స్టార్ట్ చేస్తాం. న్యాచురల్ నెంబర్స్ డెఫినేషన్ చెప్పాలంటే విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్. సో కౌంటింగ్ కోసం యూజ్ చేసేది, లేదా స్టార్టింగ్ ఫ్రమ్ 1, ఒకటి నుండి మొదలయ్యే వాటన్నిటిని మనం న్యాచురల్ నెంబర్స్ అని చెప్తా వస్తాం, రైట్. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు n వరకు తీసుకోవచ్చు. సో రైట్, సహజ సంఖ్యలు మాత్రమే మనకు ఫస్ట్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మనకు ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ పైన మాత్రమే ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఏ విధంగా ఉంటాయో చూద్దాం, రైట్. సో సపోజ్ 1 + 2 + 3 + and so on up to 49. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు న్యాచురల్ నెంబర్స్ పైన. సో రైట్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనకు బేసిక్ కాన్సెప్ట్ ప్రతిసారి అన్నిటిని నెంబర్స్ రాసుకొని యాడ్ చేసుకుంటా పోలేం కాబట్టి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, మొదటి n సహజ సంఖ్యల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల మొత్తం. సో ఫార్ములా తీసుకుంటే n × n + 1/2, రైట్. సో దాన్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తూ వస్తాం, రైట్, న్యాచురల్ నెంబర్స్. సపోజ్ ఇప్పుడు 1 + 2 + 3 అండ్ సో ఆన్ అప్ టు 49 అంటున్నాడు. సో ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయంటే మనకు n వాల్యూ అనేది, రైట్, 1 + 2 + 3 + అండ్ సో ఆన్ అప్ టు n వరకు. సో ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అన్నాం. సో ఇక్కడ n వాల్యూ ఎంత అంటే 49. సో 49 × 49 + 1/2, రైట్. సో మన ప్రాక్టీస్ మీద 49 × 50/2, 2 1s 2 25s, రైట్. మల్టిప్లై చేస్తే కనుక, రైట్, 25 × 58 - 25 చేయొచ్చు, లేదనుకుంటే 25 9s 25 4s 100s. సో వాల్యూ ఎంత అంటే, రైట్, 12 25. సో అండ్ సో ఆన్ అప్ టు 49 వరకు ఎంత అనేది చూసాం, రైట్. ఇది మనం జనరల్గా చేసుకుంటూ వచ్చేది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే, రైట్. సో వీటిల్లో ఇంకా క్వశ్చన్స్ ఏ టైప్లో ఉంటాయి, రైట్. ఓకే, సో 1 to 49 అంటున్నా. నెక్స్ట్, రైట్, 1 + 2 + 3 + అండ్ సో ఆన్ అప్ టు 50. మీన్స్ అప్ టు 50 అంటే ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్ అనొచ్చు. సో క్వశ్చన్ ఎక్కడైనా వచ్చింది అనుకుందాం, ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్. సో డైరెక్ట్ ఏమవుతుంది మనకు 50 × 51/2. సో 2 1s 2 25s, 25 × 51 నథింగ్ బట్ 12 75, రైట్. గుర్తుండాల్సింది మన ఎగ్జామ్కి పోయేసరికి సమ్ ఫాస్ట్గా, లేదా మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. ఎగ్జామ్లో మళ్ళీ అంత రాసుకొని చేయకోకుండా మైండ్లో రైట్ రీడ్ చేసుకొని డైరెక్ట్ ఆన్సర్ పెట్టే లెవెల్లో, రైట్. ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్, నథింగ్ బట్ 1 + 2 + 3 + అండ్ మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటే, సో ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి 100. సో 100 × 101/2, రైట్, 2 1s 2 50s, 101 × 5 5050. సో ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్ ఎంత 1275. ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ ఎంత అంటే 5050, రైట్. మనకు ఆటోమేటిక్గా గుర్తుండాల్సినవి. ఇన్ కేస్, రైట్, 1 + 2 + 3 అండ్ సో ఆన్ అప్ టు 99 ఎప్పుడు రాసామంటే ఫైండ్ ది సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఇన్ 100. 100 లోపు సహజ సంఖ్యల మొత్తం. 100 లోపు అంటే 100 అనేది ఎక్స్క్లూజన్, రైట్, ఎక్స్క్లూడ్ అయిపోతుంది మనకు. 100 తీసుకో, అప్పుడు ఎంతవరకు తీసుకుంటాం మనం 1 to 100 ఎంత అంటే 5050. 100 మాత్రమే సబ్ట్రాక్ట్ చేసినాం కాబట్టి 4950. అదర్ కేసు ఏమన్నా వచ్చు 99 × 100/2, 2 1s 2 50s, నథింగ్ బట్ 4950. ఇవి మనకు రైట్ మ్యాక్సిమం గుర్తున్నా ఓకే, కానీ ఎగ్జామ్లో ఒక 10 seconds కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు, అంత స్పీడ్గా మనం చేస్తూ వస్తాం. సో 100 లోపు అప్ టు 100 అప్ టు 50, రైట్. ఫస్ట్ 50 ఫస్ట్ 100, ఇక్కడ ఫస్ట్ 100 అనలే ఇన్ 100. సో ఫైండ్ ది సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఇన్ 100 అన్నాడు. సో ఈ కేసెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఇంకా, రైట్, ఇదే కేసులో తీసుకుంటే సపోజ్ 51 + 52 + 53 అండ్ సో ఆన్ అప్ టు
సో ఫైండ్ ది సమ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 51 to 100. 51 నుండి 100 వరకు ఉండే సహజ సంఖ్యల మొత్తం ఎంత అనేది మనకి కేసు ఇక్కడ. సో ఈ కేసు తీసుకునేప్పుడు ఏం చేస్తాం, రైట్ 2 కేసెస్లో మనం సాల్వ్ చేయొచ్చు. రైట్ ఫస్ట్ ఇంకొకటి 2 కేసెస్ ఏవేవి అనేది చూద్దాం. ఈ మొత్తంలో దీన్ని నేను 50 + 1 రాయొచ్చా, ప్లస్ 52 ఏమన్నా రాయొచ్చు, 50 + 2. ఆ విధంగా కంటిన్యూ చేసుకుంటే లాస్ట్ నెంబర్ ఏమన్నా రాయొచ్చు నేను 50 +. సో 50 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, 1 అంటే 1 టైం, 2 అంటే 2 టైమ్స్, 50 ఉంది కాబట్టి 50 అనేది ఎన్ని టైమ్స్, 50 టైమ్, అంటే 50 × 50. సో 50 టైమ్స్ ఆఫ్ 50 ప్లస్ ఎక్స్ట్రా ఇంకేమేమి ఉన్నాయి, 1 + 2 + 3 అండ్ సో ఆన్ అప్ టు ఎంతవరకు ఉన్నాయి, 50 × 1, 50 × 2, 50 × 3, రైట్ అండ్ సో ఆన్ అప్ టు 50 వరకు సరిపోతాయి. 50 × 50 వాల్యూ ఎంత అంటే 2500 ప్లస్ 1 + 2 + 3 అండ్ సో ఆన్ అప్ టు 50. ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్ సమ్ ఆల్రెడీ ముందు దాంట్లోనే చూసినాం. సో ఆన్సర్ ఫస్ట్ 50 న్యాచురల్ 1275, రైట్ 1275. సో 2 మల్టిప్లై చేస్తే 3775. గుర్తుంటే ఓకే, గుర్తు లేదు అనుకునేప్పుడు మైండ్లో ఫాస్ట్గా ఏం చేస్తాం, 50 × 51/2, 2 1s 225, 25 × 50 నథింగ్ బట్ 1275. సో సమ్ చేస్తే, సో ఇది ఒక టైపు. ఎస్, ఇంకొక టైప్ వచ్చేసి 1 + 2 + 3 అండ్ సో ఆన్ అప్ టు 100 మైనస్ 1 + 2 + 3 అండ్ సో ఆన్ అప్ టు 50. రైట్, దీనికి ఏమైనా చేంజ్ ఉంది, టోటల్ 1 to 100 సమ్ తీసుకుంటున్నా, దాంట్లో నాకు అవసరం లేనిది ఎంతవరకు అప్ టు తీసేస్తున్నాం. ఈ కేసు తీసుకునేప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్ సమ్ 100 × 101/2 ఆల్రెడీ గుర్తుంటుంది మనకు. సో వాల్యూ ఎంత 5050 మైనస్ అప్ టు 50 వరకు ఎంత, సో 5050 మైనస్ 1275. సబ్ట్రాక్ట్ చేసినా సరే నీకు వచ్చే ఆన్సర్ 3775. 3775 సేమ్ ఆన్సర్, రైట్. సో నీకు ఆన్సర్ అయితే ఏమి చేంజ్ కాదు. ఎస్, ఓకే. సో వాటిని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తూ వస్తాం, రైట్. సో ఈ టైప్ అయినా చేయొచ్చు, ఈ టైప్ అయినా చేయొచ్చు, రైట్. సో జనరల్గా మనం ఎక్కువ ఈ మెథడ్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ 100 తీసుకొని దాంట్లోనే మనకు అవసరం లేనిటి సబ్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ కేసు చేసేటప్పుడు ఏంటంటే ఐడియా ఉండాలి, ఎన్ని టైమ్స్ 50 వస్తుంది అన్ని టైమ్స్, రైట్, రాసుకొని చేయగలిగేది. సపోజ్ ఈ టైప్లో ఇంకొక క్వశ్చన్ చూద్దాం, 31 + 32 + and so on, రైట్, అప్ టు 69. సపోజ్ ఇది క్వశ్చన్ అనుకుందాం, రైట్. సో ఏం చేస్తాను, సో 1 + 2 + 3 and so on up to 69 minus 1 + 2 + 3 and so on up to సెకండ్, రైట్. సో అప్ టు 69 వరకు ఎంత అంటే 69 × 70/2 మైనస్ 30 వరకు ఎంత అంటే 30 × 31/2 1s 2 35, 31 5 9s 315, 35 6 210 + 31 241 మైనస్ 2 1s 2 15s 15 30s 450 465, రైట్, 0 సరే 5 9. సో వాల్యూ ఎంత మనకు 1950, రైట్. అదర్ కేస్ ఇంకొక టైప్ అయితే ఏం చేస్తామంటే 30 + 1 లాస్ట్ వాల్యూ ఎంత సార్, 30 + 39, అంటే 30 అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది మనకు, 39 టైమ్స్ రిపీట్ అవుతుంది. కాబట్టి 30 × 39, రిమైనింగ్ పక్కన ఏమంటుంది 1 + 2 + and so on అప్ టు ఎంతవరకు వచ్చింటుంది, ఇక్కడ 39 వరకు ఉంటుంది. అంటే అర్థం ఏమంది దానికి, 1 నుండి 39 వరకు అంటే 39 × 40/2 2 1s 2 20s 39 × 20 720 + 39 × 3 1170. సో మల్టిప్లై రెండింటిని యాడ్ చేస్తే సేమ్ ఆన్సర్ 1950. సో రైట్, కేసు ఏదైనా కావచ్చు, మనం సాల్వ్ చేయడం మనకి ఇంపార్టెంట్. సో మనకు రైట్, మనం ఎంత వీలైతే అంత స్పీడ్ని పెంచుకోవడానికి మనం ట్రై చేస్తే, రైట్, ఆ మెథడ్ చేస్తున్నాం ఈ మెథడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, క్యాల్కులేషన్ పార్ట్ ఎంత స్పీడ్ చేస్తున్నాం. సో ఇవి మనకు ఫైండ్ ది సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ పైన వెరీ బేసిక్ క్వశ్చన్స్, రైట్. న్యాచురల్ నెంబర్ తీసుకుంటే మనకు జనరల్గా అడిగే టైప్ ఆఫ్ క్వశ్చన్స్, రైట్. ఇక మధ్యలో ఎక్కడి నుండి ఎంతవరకు అడిగినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనుకుంటున్నా, రైట్. 101 + 102 + 103 + and so on up to రైట్ 120, రైట్. సింపుల్ 120 అనుకుంటే కనుక సో ఏం చేస్తాం మనం 100 × 20 ప్లస్ 1 నుండి 20 వరకు రాయచ్చా, 100 × 20 డైరెక్ట్ స్టెప్, ఎందుకంటే 20 టైమ్స్ ఉంది, ప్లస్ 1 నుండి 20 వరకు అంటే ఇప్పుడు ఏమైనా రాయచ్చు దాన్ని 20 × 21/2
2 ones 2 tens. ఇక్కడ 100 into 20 వాల్యూ 2000 ప్లస్ 210. సో వాల్యూ 2210. రైట్, ఇక్కడ ఇది ఈజీగా ఉంది నీకు. దాని బదులు 1 to 120 రాసి మైనస్ 1 to 100 రాయడం కంటే ఈజీ. సో మనకు క్వశ్చన్ బట్టి ఏది ఈజీ అనిపిస్తే అది చేస్తా అవుతాం. సపోజ్ క్వశ్చన్ రైట్ 101 ప్లస్ 102 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 200 ఉంది. రైట్, అప్ టు 200 ఉంది. సో దీన్ని ఏ విధంగా రాస్తాం? 100 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ఇక్కడ? 100 టైమ్స్ నథింగ్ బట్ 100 into 100 ప్లస్ 1 నుండి 1 ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 100 వరకు ఉంది. 1 to 100 సమ్మేషన్ ఎంత ఆల్రెడీ తెలుసు, 5050. రైట్, మనం ఒక స్టేజ్ పోయేసరికి ఆ వాల్యూస్ గుర్తుండిపోవాలి. సో 10,000 ప్లస్ 5050 15,050. రైట్, ఇది మనం స్పీడప్ కావాల్సిన లెవెల్. రైట్, ఓకే. సో ఇవి మనకు ఫైండ్ ది సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్. ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ వచ్చినప్పుడు రైట్ మిడిల్ నుండి వచ్చినప్పుడు ఏ టైప్ చేస్తాం అనేది ఈ కేసు. ఎస్, సో ఓకే కదా. రైట్, సో ఏం డౌట్ ఏం లేదు. రైట్, రైట్. నెక్స్ట్ రైట్, వీటిల్లో సెకండ్ కేసు ఏముందంటే సమ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్. రైట్, మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తం. రైట్, సో రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలంటే 1 స్క్వేర్ ప్లస్ స్క్వైర్స్ అంటున్నాం, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు ఎన్ స్క్వేర్. సో ఫార్ములా ఏంటంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. రైట్, ఇది యాక్చువల్ ఫార్ములా. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. సో వీటి క్వశ్చన్స్ సపోజ్ క్వశ్చన్ ఏ విధంగా ఉందనుకుందాం. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 10 స్క్వేర్. సో ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత అంటే రైట్ 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 10. సో ఎన్ వాల్యూ 10 సబ్స్టిట్యూట్ చేసే ఫార్ములాలో 10 ఇంటూ 10 ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 2 ఇంటూ 10 ప్లస్ 1 సో బై 6. రైట్, సో మనం ప్రతిసారి ఈ స్టెప్స్ రాయాల్సిన అవసరం రాకూడదు. మొత్తం మ్యాక్సిమం వీలైనంత స్టెప్స్ రెడ్యూస్ చేస్తాం క్యాలిక్యులేషన్స్. మీన్ 10 ఇంటూ 11 ఇంటూ 21 బై 6. సో డైరెక్ట్గా 6తో 2 10 క్యాన్సిల్ చేయొచ్చు, లేదనుకుంటే 2 3s 2 5s 3 1s 3 7s 7 5s 35 35 ఇంటూ 11 385. రైట్, సో ఫస్ట్ 10 సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత? 385. గుర్తుండాల్సింది. రైట్, మనం పోయే కొద్దీ రైట్ ఒకవేళ మనకు గుర్తు లేకపోయినా ఆప్షన్స్ చూస్తానైనా మనకు ఈజీగా ఫాస్ట్గా గుర్తు రావాలి. సో మనం ఆ లెవెల్కు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది. రైట్, సో ఓకే గెస్ ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్ స్క్వైర్స్ సమ్ ఎంత? సో ఫైండ్ ది సమ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్. మొదటి 20 సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తం. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు 20 స్క్వేర్ ఎంత? ఎన్ ఇంటూ ఎన్ నథింగ్ బట్ 20 ఇంటూ ఎన్ ప్లస్ 1 మీన్స్ 21. 2n ప్లస్ 1 వాల్యూ 41 బై 6. సో 2 3s 2 10s 3 1s 3 7s 10 ఇంటూ 7 70 70 ఇంటూ 41. సో 287. రైట్, 2870. రైట్, ఎనఫ్ మనకు కావాల్సింది. సో ఎంత వీలైతే మనం ఆ కేసెస్ పోను మనం స్టెప్స్ అదేవిధంగా నెక్స్ట్ ఒకవేళ క్వశ్చన్ ఈ విధంగా ఉందనుకుందాం. 11 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 20 స్క్వేర్. దీన్ని ఎట్లా చేస్తాం? ఆల్రెడీ న్యాచురల్ నెంబర్స్లో మిడిల్ నుండి స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తున్నాం? రైట్, ఫస్ట్ బేసిక్ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నప్పుడు 1 నుండి డైరెక్ట్ ఎండింగ్ వరకు తీసుకొని నో నీడ్ రిక్వైర్డ్ అవసరం లేనిటి వాటన్నిటిని సబ్ట్రాక్ట్ చేయడం. సో ఇక్కడ అదే యూజ్ చేయొచ్చు. 1 నుండి రైట్ 20 వరకు తీసుకొని దీంట్లో నుండి సబ్ట్రాక్ట్ చేయాల్సిందే అప్ టు 10 వరకు. సో మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు. సో 1 to 20 స్క్వేర్ ఆల్రెడీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. మైనస్ 1 to 10 స్క్వేర్ గుర్తుపెట్టుకోమని చెప్పిన. సో 380. రైట్, సో 385. సో సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 400 చేస్తే 2470 2485. రైట్, సో 11 స్క్వేర్ టు 20 స్క్వేర్ వాల్యూ ఎంత మనకు? 2485. రైట్, దట్ ఇట్.
సో ఇవి సమ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం. రైట్, సింపుల్. రైట్, దానికి n న్యాచురల్ నెంబర్స్ అయిపోయింది, స్క్వైర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అయిపోయింది. నెక్స్ట్ క్యూబ్స్ చూద్దాం. ఎస్, ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. రైట్, డౌట్ ఉంటే అడగండి, రిపీట్ చేస్తాం. కరెక్ట్. నెక్స్ట్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. మొదటి n సహజ సంఖ్యల యొక్క గణాల మొత్తం. ఫార్ములా వచ్చేసరికి n ఇంటూ n+1/2 హోల్ స్క్వైర్ ఆర్ రైట్, దీన్ని ఏమైనా అంటే n² ఇంటూ n+1 హోల్ స్క్వైర్ బై, నువ్వు ఎట్లా రాసుకున్నా ఓకే, n² ఇంటూ n+1 హోల్ స్క్వైర్ బై 400, n ఇంటూ n+1/2 హోల్ స్క్వైర్, దట్ ఎనఫ్ మనకు. సో ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్, సరే ఫైండ్ ది సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. నథింగ్ బట్ 1 cube plus 2 cube plus and so on up to 10 cube. రైట్, డైరెక్ట్ ఫార్ములా n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్ తీసుకుని n వాల్యూ ఎంత అంటే 10. 10 ఇంటూ 11/2, 2 1s 2 5s, 11 into 5, 55 square, nothing but 3025. Right, 5 6 5 square 25, 5 into next number 6, 5 6 is 30. So 3025, 55 square. Suppose sorry, 1 cube plus 2 cube plus 3 cube plus and so on up to 20 cube. Find the sum of cubes of first 20 natural numbers. మొదటి 20 సంఖ్యల సహజ సంఖ్యల యొక్క గణాల మొత్తం ఎంత? సో సమ్ 20 into 21/2 whole square, 2 1s 2 10s, nothing but 210 whole square, 21 square 441, zeros mean 2 zeros. So sum of cubes of first 20 means ఎంత అంటే 44,100. ఎస్, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. రైట్, సో ఎస్ క్విక్ రివిజన్ బ్యాచ్, నథింగ్ బట్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఒకసారి మనం రివిజన్ చేస్తూ వస్తాం. నెక్స్ట్ అయితే నాకు ఇప్పుడు 11 cube plus 12 cube plus 13 cube అండ్ సో ఆన్ అప్ టు 20 cube మాత్రమే కావాలి. సో ఏం చేస్తాం, ఫ్రమ్ 11 to 20. సో 1 to 20 తీసుకొని మైనస్ 1 to 10. రైట్, సో 1 cube plus 2 cube and so on up to 20 cube minus 1 cube plus 2 cube plus and so on up to 10 cube. So 1 to 20 cube ఇప్పుడే ఆల్రెడీ చూసినాం. ఎంత వచ్చింది వాల్యూ మనకు? 44,100. 44,100 ఆల్రెడీ అది కూడా చూసినాం. సో 1 to 10 ఎంత వచ్చింది మనకు? ఎస్, నేను ఒక స్టేజ్ పోయేసరికి వాల్యూస్ గుర్తుండాలి. రైట్, నో ప్రాబ్లం. 10 అంటేనే 10 into 11/2, 11 5 55, 55 square 3025. ఆ లెవెల్లో మనము స్పీడ్గా చేయాల్సి వస్తుంది. ఎస్, 44,100 మైనస్ 3025. సో వాల్యూ ఎంత? 41,070. రైట్, ఓకే. సో ఇవి మనకు ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ పైన, న్యాచురల్ నెంబర్స్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు అనేది చూస్తాను. రైట్, ఓకే, క్లియరా? రైట్, ఓకే. సో మనం ఇప్పటివరకు చూసినంత ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ పైన మాత్రమే చెక్ చేస్తూ వచ్చినాం. మనం న్యాచురల్ నెంబర్స్ పైన మాత్రమే చెక్ చేస్తూ వస్తున్నాం. నెక్స్ట్ రైట్, సో టైప్స్ ఆఫ్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ అనేది మనకు స్టార్టింగ్ బేసిక్గా ఉండేది. సో న్యాచురల్ నెంబర్స్ తర్వాత కొన్ని టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ను సాల్వ్ చేసేటప్పుడు రైట్ మనకు రైట్ సమ్ సెంచరీస్ బిఫోర్ నుండి ఆల్జిబ్రా, జామెట్రీ ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మధ్యలో జీరోని ఫైండ్ అవుట్ చేయడం, సో ఎక్స్ట్రా యాడ్ అయిపోతుంది. సో x + 2 = 2 అనే ఈక్వేషన్ నాకు ఆల్జిబ్రాలో వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత అంటే వాల్యూ ఏమవుతుంది? రైట్, మనకు జనరల్గా తెలుసు 2 - 2. ఈ జీరో అనేది మనకు న్యాచురల్ నెంబర్స్లో లేదు. సో ఆ జీరోని ఇంక్లూడ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసిన నెంబర్స్ ఏంటివంటే హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు అంటాం. రైట్, సో జనరల్గా మనం డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. సో స్టార్టింగ్ ఫ్రమ్ 0, 0 1 2 3 అండ్ సో ఆన్. సో 0 నుండి మొదలయ్యే వాటన్నిటిని మనం ఏం చెప్తాం? పూర్ణాంకాలు అని చెప్తా వస్తాం. రైట్, సో హోల్ నెంబర్స్. నెక్స్ట్
రైట్. వన్స్ 0 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత x + 2 = 0, దాని x వాల్యూ ఎంత అంటే, సో ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ మనకు న్యాచురల్లో కానీ హోల్ నెంబర్స్లో కానీ లేవు. వాటిని ఇంక్లూడ్ చేసి నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేసిన నెంబర్స్ ఏంటి? ఇంటీజర్స్. రైట్. పూర్ణ సంఖ్యలు. సో జనరల్ రిప్రజెంటేషన్ జెడ్తో రిప్రజెంటేషన్. సో జెడ్తో రిప్రజెంట్ చేస్తూ వస్తాం. సో పూర్ణ సంఖ్యలకు వచ్చేసరి ఆల్ నెగిటివ్ నెంబర్స్ మీన్ -3, -2, -1, -5, రైట్. 0 పాజిటివ్ నెంబర్స్ 1, 2, 3 అండ్ సో ఆన్, రైట్. సో టోటల్ అన్నిటిని కలిపితే మనం పూర్ణ సంఖ్యలు అని చెప్తా వస్తాం, రైట్. సో ఇవే కాకోకుండా నెక్స్ట్ ఇంకా నెంబర్స్ తీసుకుంటే కనుక సపోజ్ 2x = 3, దెన్ x వాల్యూ. సో ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ మనకు ఆల్రెడీ డిస్కస్ చేసిన వాటిలో లేవు. అటువంటి నెంబర్స్ను చేర్చి మనం ఫైండ్ అవుట్, రైట్. మనం పేరు పెట్టింది ఏదంటే రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యలు, రైట్. దీన్ని వచ్చేసి ఏ రిప్రజెంట్ చేస్తాం అంటే క్యూతో రిప్రజెంట్ చేస్తాం, రైట్. దేనితో రిప్రజెంట్ చేస్తాం మనం జనరల్గా? క్యూతో రిప్రజెంట్ చేస్తూ వస్తాం. సో ఈ రేషనల్ నెంబర్, రైట్, ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే 4/5, 1/2, 7, 8, రైట్, -5, -4, -8/11. ఎస్, ఎనీ కేసెస్ కావచ్చు. సో ఇవన్నీ ఏమైతే మనకు ఎనీ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q డెఫినేషన్ చెప్పాల్సి వస్తుంది. ఎనీ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మ్, బట్ q నాట్ ఈక్వల్స్ టు 0. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేది ఏదైనా సరే మనం ఏం చెప్తాం, రైట్. 4/5 q నాట్ ఈక్వల్స్ టు 0 p/q ఫామ్లో ఉంది. సో ఈ కేసెస్ అన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. రేషనల్ నెంబర్స్ నెక్స్ట్, రైట్. రేషనల్ అన్నాం, ఇర్రేషనల్ అంటే ఇప్పుడు వరకు చూసిన నెంబర్స్కు సంబంధం లేనివి కరణీయ సంఖ్యలు, రైట్. క్యూ బార్ ఇప్పుడు వరకు మనం చూసిన నెంబర్లలో లేనేటివి, రైట్. దీని డెఫినేషన్ చెప్పాలంటే, రైట్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్, రైట్. నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటెడ్ డెసిమల్స్ని నాన్ టర్మినేటింగ్ అంటే ఎండ్ కాకూడదు, ప్లస్ నాన్ రిపీటింగ్కు తేడా అయింది. సపోజ్ 0.3333 అనేది రిపీట్ అవుతుంది, దీని ఏమని రాయొచ్చు మనం? 0.3 బార్. ఇది ఇర్రేషనలా? నేను ఇక్కడ చెప్పింది ఏంది, రైట్, నాన్ రిపీటెడ్. ఇక్కడ రిపీట్ అవుతా ఉంది, రిపీట్ అయితే ఇది రేషనల్. 0.3 బార్ను మనం, రైట్. సో కన్వర్షన్స్ డెసిమల్స్లో చెప్తాం, 3/9 అని రాయొచ్చు, జస్ట్ ఇక్కడ. సో రిపీట్ అయ్యేది సపోజ్ 0.121212, రైట్, రాస్తున్నా. సో ఇది రేషనల్ ఇర్రేషనల్ అంటే రేషనల్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, రైట్. రిపీటెడ్ అని వచ్చేటివన్నీ కూడా ఏమైతే మనకు రేషనల్లే, రైట్. 22/7 రేషనలా ఇర్రేషనలా? 22/7 రేషనల్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, సో ఇట్ ఈస్ ఆల్సో రేషనల్, రైట్. ఇర్రేషనల్లో ఎగ్జాంపుల్ ఏమో సార్, √2 వాల్యూ ఎంత, రైట్. ఒక్కోసారి కంటిన్యూగా రిపీట్ కాదు, 1.414, రైట్, ఎక్స్ట్రా వచ్చేస్తుంటుంది. అంటే సేమ్ రిపీట్ అనేది ప్యాటర్న్ ఉండదు. √3 ఒక ప్యాటర్న్ ఉండాలి, 1.732 సంథింగ్ అనేది వాళ్ళు వెళ్తుంటారు. పై వాల్యూ 22/7 కాదు, రైట్. పై వాల్యూ ఎంత అంటే మనకు 22/7 రాస్తే 3.145 అని వస్తుంది, కానీ పై ఒరిజినల్ వాల్యూ ఎంత అంటే 3.1415, రైట్. అంటే నీకు పై తర్వాత, రైట్, ఆల్మోస్ట్ 1 ట్రిలియన్ డిజిట్స్ వరకు, అంటే పై తర్వాత అన్ని డిజిట్స్ వరకు క్యాలిక్యులేట్ చేసినా ఎక్కడే కానీ రిపీటింగ్ ప్యాటర్న్ ఉండదు పై వాల్యూ. దానికి అప్రాక్సిమేషన్ వాల్యూగా మనం ఏమి ఇస్తున్నాం? సో పై అని ఇస్తాం. సో పై సింబల్ కానీ పిఐ కానీ పై సింబల్ కానీ వస్తే ఇది రేషనల్ ఇర్రేషనల్ అంటే మనకేమవుతుంది, రైట్. వెరీ 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 ఇంపార్టెంట్, రైట్. కరణీయము, పై అనేది కరణీయం, కానీ 22/7 అనేది అకరణీయం, రేషనల్. సో అది మనకు ఇంపార్టెంట్. 0 ఈజ్ అని నేను ఒక క్వశ్చన్ అడిగితే, 0 ఈజ్ ఆల్వేస్ హోల్ నెంబర్. 0 అని, రైట్, మనకు రేషనల్ నెంబర్లో 0 ఉంటుంది, ఇంటీజర్స్లో 0 ఉంటుంది, కానీ 0ని మనం ఇంక్లూడ్ చేసి స్పెషల్గా ఫైండ్ అవుట్ చేసిన నెంబర్స్ ఏవి అంటే హోల్ నెంబర్స్. కాబట్టి 0 ఈజ్ అని ఎక్కడ కనపడినా సరే ఆన్సర్ ఏమవుతుంది? పూర్ణాంకము. సో ఆప్షన్లలో హోల్ నెంబర్స్తో పాటు ఇంటీజర్స్, రియల్ నెంబర్స్ అని ఉన్నప్పటికీ ఆన్సర్ ఏమవుతుంది మనకు? హోల్ నెంబర్ అనేది మనకు 0 ఈజ్ అవుతుంది. సో ఇవి మనకు, రైట్, ఈ వాల్యూ అని, రైట్. సో ఈ వాల్యూ ఎంత అంటే 2.7 సంథింగ్ వస్తుంది. సో అట్లాంటివన్నీ ఇర్రేషనల్. ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ ఉన్నాయి కదా, రైట్. ఈ వాల్యూ ఎంత అంటే కనుక అది కూడా మనకు ఇర్రేషనల్. అంటే సింపుల్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటెడ్. సో ఎండ్ కాకూడదు, ప్లస్
రిపీట్ కాకూడదు, పునరావృతం కాకూడదు. అంత్యము మరియు పునరావృతము కాని వాటిని మనం ఏమంటాం? కరణీయ సంఖ్యలు. రిప్రజెంటేషన్ దేంతో చేస్తాం? క్యూ బార్తో చేస్తాం. సో ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ని అన్నిటినీ ఇప్పుడు మనం వరకు డిస్కస్ చేసిన మొత్తం అన్ని నెంబర్స్ని ఇంక్లూడ్ చేసి మనం చెప్పేటివే రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు. సో దీని రిప్రజెంటేషన్ సో ఒక ఆర్డర్ మనం రైట్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఫస్ట్ మనకు ఉండే నెంబర్స్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్. ఆ తర్వాత మనకు ఉండే నెంబర్స్ ఏంటివి? హోల్ నెంబర్స్. ఆ తర్వాత మనం ఫైండ్ అవుట్ చేసిన నెంబర్స్ ఇంటీజర్స్. రైట్ వీటన్నిటిని ఇంక్లూడ్ చేసి మనం రైట్ ఇచ్చిన నేము క్యూ, రేషనల్ నెంబర్స్. వీటికి సంబంధం లేని నెంబర్స్ ఏంటి అంటే కనుక క్యూ బార్, నథింగ్ బట్ ఇర్రేషనల్, కరణీయ సంఖ్యలు. రైట్ ఇర్రేషనల్. వీటన్నిటిని ఆల్ నెంబర్స్ని ఇంక్లూడ్ చేస్తే వచ్చే నెంబర్స్ ఏంటివి అంటే రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు. వాస్తవాలు అంటున్నామంటే అవాస్తవాలు లేదా ఊహాజనితలు, కల్పితాలు అని కూడా ఉంటాయని. కల్పితాలు ఇమాజినరీ నెంబర్స్ అనేది ఉంటాయి. ఇమాజినరీ నెంబర్స్ అనేటివి ఏ టైప్ ఉంటాయంటే రైట్ మనం ఏ నెంబర్నైనా స్క్వైర్ చేస్తే నెగిటివ్ వస్తుందే, మనకు పాజిటివ్ వస్తుంది. రైట్ సపోజ్ -2 హోల్ స్క్వైర్ చేస్తున్నా, వాల్యూ ఎంత? +4. 2 స్క్వైర్ చేసినా కూడా నెగిటివ్ నెంబర్నైనా స్క్వైర్ చేయి, పాజిటివ్ నెంబర్స్ అయినా స్క్వైర్ చేయి. స్క్వైర్ చేస్తే కంపల్సరీగా మనకు ఆన్సర్ అనేది పాజిటివ్లోనే వస్తుంది. రైట్ ఒకవేళ స్క్వైర్ రూట్ ఆఫ్ -4 ఎంత? స్క్వైర్ రూట్ ఆఫ్ -1 ఎంత? ఈ టైప్ ఆఫ్ రైట్ వర్గమూలాలలో నెగిటివ్ వాల్యూస్కి మనకు ఫైండ్ అవుట్ చేయగలుగుతామా? చేయలేము. అంటే ఇవి ప్రాక్టికల్గా మనకు రియల్ లైఫ్లో అసలు ఎగ్జిస్టెన్స్ కాని నెంబర్స్. రైట్ రూట్ ఆఫ్ -4, రూట్ ఆఫ్ -1, రూట్ ఆఫ్ -5 రైట్ ఏవైనా కావచ్చు. సో ఈ రూట్ ఆఫ్ -4ను ఏమని రాస్తాం మనం అంటే కనుక రైట్ రూట్ ఆఫ్ -4ని ఏమని రాయొచ్చు మనం అంటే కనుక సో I² = -1 అనేది మనము రైట్ ఇమాజినరీ నెంబర్స్లో ఇచ్చింటాము. సో ఈ -1కు I అని రాయొచ్చు, 4కి ఏమవుతుంది 2. √4 వాల్యూ ఎంత? 2. సో రూట్ ఆఫ్ -4 అంటే 2I. రూట్ ఆఫ్ -1 అంటే ఎంత అంటే -1కి ఏమో 1 × I. సో నథింగ్ బట్ I. రూట్ ఆఫ్ -5కి ఎంత అంటే రూట్ ఆఫ్ -1కి ఏమని రాయొచ్చు? I² అన్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ I² అంటే I అవుతుంది. √5 సో ఈ టైప్ రాస్తాం. కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ నథింగ్ బట్ కాంప్లెక్స్. అంటే 2 + 3I రైట్ 3 + 4I లేదా A + √BI ఈ టైప్ ఉండేటన్ని కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం, సంకీర్ణ సంఖ్యలు. రైట్ మనకు అంత అవసరం లేదు మనకు. సో మన కాంపిటేటివ్ ఫీల్డ్ వరకు ఇమాజినరీ అనేది కూడా మనకు ఎక్కడ అవసరం రాదు. రైట్ ఇమాజినరీ అనేది కూడా ఎక్కడ అవసరం రాదు. ఆల్జీబ్రాలో రేర్ కేసెస్ కొన్నిట్లో అవసరం వస్తుంది అంతే, రిమైనింగ్ ఎక్కడ అవసరం లేదు. సో ప్రీవియస్ క్వశ్చన్ ఇది ఆర్డర్ ఆఫ్ నెంబర్స్. సో ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది న్యాచురల్, హోల్, తర్వాత ఇంటీజర్స్, రేషనల్, ఇర్రేషనల్, ఫైనల్గా రియల్. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, రైట్ అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు. రైట్ ఇవి మనకు టైప్స్ ఆఫ్ నెంబర్స్ డివిజన్ చేస్తే రైట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ డిస్కస్ చేస్తున్నాము. రైట్ ఇవే టైప్స్ అన్నప్పుడు ఆడ్ నెంబర్స్, రైట్ ఈవెన్ నెంబర్స్ ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. రైట్ ఆడ్ నెంబర్స్, ఈవెన్. సో ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అవన్నీ దేని నుండి డిరైవ్ చేస్తున్నారు అని చెప్పినామంటే న్యాచురల్ నెంబర్స్ నుండి మాత్రమే. అందుకే నీకు ఎక్కడైనా ఆడ్ నెంబర్స్లో కానీ, ఈవెన్ నెంబర్స్లో కానీ, ప్రైమ్ నెంబర్స్ కానీ, కాంపోజిట్ నెంబర్స్లలో కానీ ఎక్కడ నీకు నెగిటివ్ వాల్యూస్ ఉండవు. రైట్ ఇంటీజర్స్ కూడా ఉండవు, అంటే మనకు 0 కూడా వాటిల్లో ఎక్కడ ఉండదు. సో ఒకటి చూద్దాం, ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు. సో సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే కనుక రైట్ ఎగ్జాంపుల్ చూసి చూద్దాం. ఈవెన్ నెంబర్స్ మనకు ఆల్రెడీ స్కూల్ డేస్లో ఉంటాయి. ఏ చెప్తారు? 2, 4, 6, 8, 10. సో ఇవన్నీ అంటాం. సింపుల్గా చెప్పాలంటే డివిజిబుల్ బై 2. రైట్ సింపుల్గా చెప్పాలంటే ఏమొచ్చు? డివిజిబుల్ బై 2. ఈ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 నథింగ్ బట్ ఈవెన్ నెంబర్స్. 2తో భాగింపబడే అన్నిటినీ మనం. సో 0 అనేది ఈవెనా కాదా? 0 ఈజ్ ఆల్వేస్ హోల్ నెంబర్ అంతే, ఇంకా మనకేం లేదు. 0 అనేది మనకు పూర్ణాంకం మాత్రమే. రైట్ 0 అనేది ఎప్పటికీ ఈవెన్, కానీ ఎండింగ్ విత్ 0 అయ్యేటివన్నీ ఈవెన్ నెంబర్స్. 10, 20, 30, 40, 1000 ఇవన్నీ ఏమవుతాయి మనకు? ఈవెన్ నెంబర్స్. రైట్ ఓకే. సో దీని యొక్క జనరల్ రిప్రజెంటేషన్, ఈవెన్ నెంబర్స్ యొక్క జనరల్ ఫామ్ ఏమని తీసుకుంటాము అంటే రైట్ సాధారణ రూపం అంటాం. సాధారణ రూపం ఏదర్ 2n ఎప్పుడంటే n వచ్చేసి రైట్ న్యాచురల్ నెంబర్ అయినప్పుడు, n సహజ సంఖ్య. సహజ సంఖ్య ఎక్కడి నుండి మొదలయ్యేది? స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుండి?
1 ఉంటే సో 2 1s 2 అనేది ఫస్ట్ ఈవెన్ నెంబర్, 2 2s 4 సెకండ్ ఈవెన్ నెంబర్, 2 3s 6, n 1 నుండి స్టార్ట్ అయినప్పుడు 2n. ఒకవేళ రైట్ దీనికి ఇంకోటి కూడా చెప్పచ్చు, 2n + 2 అని చెప్పచ్చు ఎప్పుడు n ఈజ్ హోల్ నెంబర్ అయినప్పుడు. హోల్ నెంబర్ నథింగ్ బట్ పూర్ణాంకాలు. పూర్ణాంకాలు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి మనకు? 0. 2 × 0 0 + 2, 2 అనేది ఫస్ట్ ఈవెన్ నెంబర్. 2 × 1 2 + 2 4 అనేది. సో జనరల్ రిప్రజెంటేషన్ ఎందుకంటే సపోజ్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటాడు. కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు ఫస్ట్ ఎక్కడ 2n తీసుకున్నాం అనుకుందాం, 2n నెక్స్ట్ది ఏమవుతుంది 2n + 2, 2n + 4. ఈ విధంగా రాసుకోవడానికి మనకు అంతే రైట్. కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ప్యూర్ మ్యాథ్స్ ప్రకారం రాసుకుంటే ఇది. మనకైతే ఏం చేస్తాం, ఎక్స్ ప్రతి నెంబర్కు +2 + 2 యాడ్ చేయాలి. x + 2 x + 4 రైట్. రివర్స్ వచ్చే కొద్దీ ఎక్స్ బ్యాక్ సైడ్కి వస్తే x - 2 x - 4 x - 6. సో ఆ విధంగా రాసుకుంటూ వస్తాం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. ఇది జనరల్ రిప్రజెంటేషన్. ఎక్కడన్నా అడిగితే కనుక ఈ విధంగా తీసుకుంటూ వస్తాం రైట్. ఓకే రైట్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్, సమ్ ఆఫ్ ఫస్ట్ రైట్ n న్యాచురల్ నెంబర్స్ ఏ విధంగా చూసినాము, ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ చూద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్, మొదటి n సరి సంఖ్యల మొత్తం, మొదటి n సరి సంఖ్యల మొత్తం రైట్. సో సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్, ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n × n + 1/2 చేస్తాం. మొదటి n రైట్ సరి సంఖ్యల మొత్తం ఎంత అంటే n × n + 1. సపోజ్ 2 + 4 + 6 వాల్యూ ఎంత రైట్, సింపుల్గా చూద్దాం. 2 + 4 + 6 ఎంత, 2 + 4 6, 6 + 6 ఎంత 12 రైట్. ఈజీగా చేయొచ్చు. కానీ ఆ ఫార్ములా ప్రకారం ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకు, ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి 2 4 6 అనేవి ఎన్ని ఈవెన్ నెంబర్స్, 3 × 3 + 1 ఎంత 4, 3 × 4 12. ఎస్ ఓకేనా. సో n అనేది లాస్ట్ నెంబరా, 2 + 4 + 6 n అనేది లాస్ట్ నెంబర్. ఇక్కడ n అనేది 3 తీసుకుంటున్నా, n అనేది లాస్ట్ నెంబర్ కాదు, n అనేది ఏం చెప్తున్నాం మనం, నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, n అనేది నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో ఇప్పుడు నేను క్వశ్చన్ రాస్తున్నా రైట్. 2 + 4 + 6 + and so on up to 50 అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, అప్ టు 50. ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి మనకు, సరి సంఖ్యలు ఎన్ని ఉంటాయి 25. 50/2 నథింగ్ బట్ 25 ఉంటాయి. సో n 25 అవుతుంది. ఇక్కడ 25 × 26. సో వాల్యూ ఎంత 650 రైట్. అర్థమైందా. ఒకవేళ నేను ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 50 ఈవెన్ నెంబర్స్, ఆన్సర్ ఎంత రైట్. మొదటి 50 సరి సంఖ్యల మొత్తం ఆన్సర్ ఎంత రైట్. రైట్ ఆన్సర్ ఎంత 50 × 51 రైట్ కరెక్ట్. ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, నేను ఇక్కడ ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి 50 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అంటే అర్థం ఏమని, 2 4 6 8 అట్లా 50th ఈవెన్ నెంబర్ ఏది మనకు రైట్. 2 to 100 వరకు అడుగుతున్నాడు. కానీ మనకు క్వశ్చన్ ఏమని ఇచ్చినాడు, ఫస్ట్ 50 n అనేది డైరెక్ట్గా 50 ఇచ్చినాడు అంటే ఏమవుతుంది 50 × 51 రైట్. నథింగ్ బట్ 2550 రైట్. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ రైట్. కన్ఫ్యూజ్ కాకోకుండా ఫస్ట్ 50 ఈవెన్ నెంబర్స్ సమ్ ఎంత, మొదటి 50 సరి సంఖ్యల మొత్తం ఎంత అంటే 2500 2550. 50 వరకు ఉండే సరి సంఖ్యల మొత్తం ఎంత 650 రైట్. అది మనకి ఇక్కడ చేంజ్ మనం రైట్ అబ్జర్వ్ చేసుకోవాల్సింది రైట్. ఒకవేళ రైట్ సో ఈ కేసులో ఇంకా ఏదైనా కావచ్చు. సమ్ ఆఫ్ రైట్ ఫస్ట్ 100 ఈవెన్ నెంబర్స్ ఏమవుతుంది 100 × 101 రైట్. సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అప్ టు 100 రైట్. అప్ టు 100 వరకు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి మనకు 50 × 51 రైట్. ఇన్ 100 అన్నప్పుడు ఎన్ని ఈవెన్ నెంబర్స్ 49 ఉంటాయి కాబట్టి 49 × ఎస్. సో ఇంతే రైట్. కన్ఫ్యూజ్ చేయడానికి మనల్ని అడుగుతూ ఉంటాడు. సో దాన్ని బట్టి మనం చేస్తాం. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ నథింగ్ బట్ n × n + 1/2 రైట్. సమ్ ఆఫ్
ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్స్, మొదటి ఎన్ సరి సంఖ్యల మొత్తం ఎంత, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్. ఈవెన్ నెంబర్స్లో ఎన్ అనేది లాస్ట్ నెంబర్, కానీ ఇక్కడ ఎన్ అనేది లాస్ట్ నెంబర్ కాదు, రైట్. ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనేది ఒకటి మనకు, రైట్. సో ఆల్రెడీ చెప్పినాం, మొరల్ స్టేట్ ఆఫ్ మైండ్ మనకు ఆ కాన్షియస్లో ఉంటేనే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, రైట్, ఈవెన్ నెంబర్స్ అయిపోయిన తర్వాత ఆడ్ నెంబర్స్, బేసి సంఖ్యలు, రైట్. బేసి సంఖ్యలు, రైట్, మనకు ఆల్రెడీ తెలుసు. ఎగ్జాంపుల్ ఏం చెప్తాం, 1 3 5 7, రైట్, తెలుసు కాబట్టి రైట్ రాస్తున్నాను. 1 3 5 7 9 11. సో సింపుల్గా ఏమని చెప్తాను, నాట్ డివిజిబుల్ బై 2, విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2, 2తో డివిజిబుల్ కానేటివి అన్నిటిని మనం, రైట్, ఆడ్ నెంబర్స్ అని చెప్తాం. దీని జనరల్ ఫామ్ అయితే ఏం చెప్తాం, రైట్, దీనికి జనరల్ ఫామ్ అయితే ఏం చెప్తాం, 1 2n + 1 సాధారణ రూపం, రైట్. ఈవెన్ నెంబర్స్కి ఏం చెప్పినాం, 2n 1 2n + 2 అని చెప్పినాం. ఇక్కడికి వచ్చేసరికి 2n + 1 అన్నాం. n ఈజ్ 2n + 1, n ఈజ్ ఎంత, న్యాచురల్ పెట్టినప్పుడు 2 1 2 + 1 3 అవుతుంది. 3 అనేది ఫస్ట్ది కాదు మనకు, n ఈజ్ హోల్, పూర్ణాంకం. 0 పెట్టినప్పుడు ఫస్ట్ ఆడ్ నెంబర్ ఏమవుతుంది మనకు, 1 అవుతుంది. ఒకవేళ 2n - 1 ఎప్పుడు అంటే n ఈజ్ న్యాచురల్ అయినప్పుడు, రైట్. సహజ సంఖ్య అయినప్పుడు n 2n - 1, రైట్. అప్పుడప్పుడు అడగచ్చు జనరల్ ఫార్మ్ ఆఫ్ ఆడ్ నెంబర్ అనేసి, ఆప్షన్స్లో 2 ఇస్తాడు. 2n + 1 n ఈజ్ న్యాచురల్ అని అంటాడు, 2n - 1 n ఈజ్ న్యాచురల్ అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది అనేది మనం చెక్ చేసి చేస్తూ వస్తాం, రైట్. ఇది మనకు ఆడ్ నెంబర్స్లో తీసుకుంటే మనకు సాధారణ రూపం, రైట్, జనరల్ ఫామ్ ఈ కేసు తీసుకుంటాం. సో ఇది కూడా ఎందుకు అంటే కనుక మనకు సేమ్ 2n + 1 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ను నెక్స్ట్ ఏం రాస్తాం, 2n + 3 2n + 5, ఈ విధంగా మన రిప్రజెంటేషన్, రైట్. బ్యాక్ వచ్చేసరికి ఏం రాస్తాం, 2n - 1 2n - 3 ఈ విధంగా రాసుకుంటా పోతా వస్తాము, రైట్. కానీ ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత సాల్వ్ చేసేదానికి ఏం రాసుకుంటాం, x + 2 x + 4, ఎందుకంటే డిఫరెన్స్ బిట్వీన్ ది ఎనీ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, ఏవైనా 2 వరుస బేస్ సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 2, కాబట్టి +2 + 2 యాడ్ చేసుకుంటా పోతే మనకు కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ వచ్చేటివి మనకు వస్తూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తూ పోతాం. సేమ్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ చూసినాం, ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్, రైట్. మొదటి n బేసి సంఖ్యల మొత్తం ఎంత, మొదటి n బేసి సంఖ్యల మొత్తం, రైట్. సపోజ్ సింపుల్ 1 + 3 ఎంత, 4, 1 + 3 + 5 వాల్యూ ఎంత, 9. సో 2 నెంబర్స్ ఉన్నాయి, 2 స్క్వేర్, 3 నెంబర్స్ ఉన్నాయి, 3 స్క్వేర్, n నెంబర్స్ ఉంటే n స్క్వేర్, దట్ ఈస్. సో మొదటి n బేస్ సంఖ్యల మొత్తం ఎంత అంటే n స్క్వేర్. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అప్ టు 100 ఎంత, 100 వరకు గల బేస్ సంఖ్యల మొత్తం ఎంత, 100 వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎంత, రైట్. 100 వరకు బేస్ సంఖ్యలు ఎన్ని ఉంటాయి, 50 / 2 చేస్తాము 50. సో 50 నెంబర్స్ ఉన్నాయంటే కనుక సమ్ ఏమవుతుంది మనకు, 50 స్క్వేర్, నథింగ్ బట్ 2500. అదే సమ్ ఆఫ్ ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ అని అంటే, సమ్ ఆఫ్ ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ అంటే మొదటి n బేస్ సంఖ్యల మొత్తం, మొదటి 100 బేసి సంఖ్యల మొత్తం. సో ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్, ఆల్రెడీ 100 ఆడ్ నెంబర్స్ ఉన్నాయని ఇచ్చినాడు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు, 100 స్క్వేర్, నథింగ్ బట్ 10,000, రైట్. క్లియరా? సో ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం, రైట్. క్లియర్ కదా, టాపిక్ క్లియర్. సో ఇప్పుడు క్వశ్చన్, n × n + 1, ఎస్ కాన్సెప్ట్, రైట్. ఓకే, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాం. సపోజ్ 2 + 4 వాల్యూ ఎంత వస్తుంది, 2 + 4 + 6, 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ తీసుకునేప్పుడు 12. 2 నెంబర్స్ ఉన్నాయి, 2 ఇంటూ దాని నెక్స్ట్ నెంబర్ 3 + 6, 3 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, 3 ఇంటూ తర్వాత నెంబర్ 4. సో 4 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 4 × 4. n ఈవెన్ నెంబర్స్ ఉంటే దాని తర్వాత నెంబర్ ఏమవుతుంది మనకు, n + 1. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఏమవుతుంది ఫార్ములా, n × n + 1. దాన్ని బట్టి మనము
రైట్ 50 ఈవెన్ నెంబర్స్ ఉంటే 50 ఇంటూ 51 రాసాం. అప్ టు 50 వరకు ఉండే ఈవెన్ నెంబర్స్ సమ్ ఎంత అంటే సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అప్ టు 50 ఎన్ని ఉంటాయి 50 వరకు ఈవెన్ నెంబర్స్ 25 కాబట్టి 25 ఇంటూ 26 ఆ కేసు చేస్తాం. ఎస్ ఇవి జనరల్గా. సో మనం ఈ కేసు చూద్దాం నెక్స్ట్. +31 + 33 + 35 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 49 రైట్. అవన్నీ ఏంటివి 31 33 35 అనేటివి ఆడ్ నెంబర్స్. సో దీని వాల్యూ ఎంత ఏం చేస్తాం మనం? ఎస్ 1 to 49 రైట్. మైనస్ 135 అండ్ సో ఆన్ అప్ టు 49 మైనస్ 1 + 3 అండ్ సో ఆన్ అప్ టు ఎంతవరకు 31కు ముందు బేస్ నెంబర్ బేస్ సంఖ్య ఎంత ఆడ్ నెంబర్ 29 వరకు. ఎస్ ఎనఫ్. 49 వరకు ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి రైట్? 49 నథింగ్ బట్ 50. 49 + 1 50 లోపు ఎన్ని అయితే ఉంటాయో అదే 49 కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి 50 లోపు ఎన్ని ఉంటాయి మనకు 25. సో 25 స్క్వేర్ డైరెక్ట్ రాయొచ్చా సమ్ 625. సమ్ ఆఫ్ ఫస్ట్ ఆడ్ నెంబర్స్ నథింగ్ బట్ n స్క్వేర్. ఇక్కడ 1 to 30 29 మీన్స్ 30 లోపు ఆ 30 వరకు ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? సో ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు 15 స్క్వేర్. 25 స్క్వేర్ 625 15 స్క్వేర్ 225 సబ్ట్రాక్ట్ చేసి వచ్చే ఆన్సర్ రైట్. ఇవి మనం చేయాల్సిన కేసు రైట్. మనకు మిడిల్ నుండి వచ్చినప్పుడు ఆ విధంగా చేస్తాం. వాడు 101 103 105 అని ఇస్తే ఫస్ట్ 100 లోపు ఉండే ఆడ్ నెంబర్స్ను సబ్ట్రాక్ట్ చేస్తాము రైట్. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తూ వస్తాం రైట్. సేమ్ ఇదే కేసు ఒకటి ఈవెన్ నెంబర్స్ పైన చూద్దాం. ఎస్ 42 44 46 అండ్ సో ఆన్ అప్ టు 100 అని రాసినాడు అనుకుందాం. అండ్ సో ఆన్ అప్ టు 100. సో ఏం చేస్తాం మనం 1 to 100 వరకు ఈవెన్ నెంబర్స్ ఇవి స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుండి 2 4 6 అండ్ సో ఆన్ అప్ టు 100 వరకు మైనస్ రైట్ 2 + 4 + 6 అండ్ సో ఆన్ అప్ టు ఎంత వరకు 40 వరకు 41 కాదు 40 వరకే మనకు ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఇవి రైట్. సో ఫస్ట్ 100 ఈవెన్ నెంబర్స్ యొక్క సಮೇషన్ ఎంత? 100 వరకు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి 50 ఉంటాయి అంటే 50 ఇంటూ 51 మైనస్ 40 వరకు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి మనకు 20 ఇంటూ 21. సో 50 ఇంటూ 51 2550 మైనస్ 20 ఇంటూ 21 420 రైట్. నథింగ్ బట్ 2130. సో ఇవి. సో ఇంకా నెంబర్స్ మీద మనకు న్యాచురల్ నెంబర్స్ రిలేటెడ్ పైన కానీ లేదా ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ పైన కానీ ఎటువంటి ఫార్ములా ఇచ్చినా సరే మనము రైట్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎస్ ఓకే రైట్. ఎటువంటిది ఇచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. రైట్. ప్రధాన సంఖ్యలు జనరల్ డెఫినేషన్ ఏం చెప్తారు రైట్? ఐడియా ఉంటుంది కదా. ప్రధాన సంఖ్యలు జనరల్గా చెప్తే స్కూల్ డేస్లో అంతా ఏం చెప్తారు డివైడ్ బై రైట్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. జనరల్గా చెప్పేది 1 మరియు దాని చేత మాత్రమే భాగింపబడితే అంటున్నాం. మరి 1 ఎందుకు ప్రైమ్ నెంబర్ కాదు? 1 1తోనే డివిజిబుల్ అవుతుంది ప్లస్ ఇట్ సెల్ఫ్ అన్నా కూడా 1. సో ఇది జనరల్గా స్కూల్ డేస్లో మనం చెప్తా వస్తాం 1 అండ్ ఇట్ సెల్ఫ్ అని రైట్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే హ్యావింగ్ ఓన్లీ 2 distinct factors. Having only 2 రైట్ రైట్ 2 మాత్రమే రైట్ 2 వేరు కారణాంకాలు మాత్రమే ఉండాలి రైట్. కారణాంకాలు మాత్రమే ఉంటే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అని ఎగ్జాక్ట్గా చెప్పచ్చు. 1కు 1 తప్ప ఇంకో ఫ్యాక్టర్ లేదు మనకు. 1 అనేది 1తో మాత్రమే అవుతుంది, ఇంకో ఫ్యాక్టర్ లేదు. సో ఇది డెఫినేషన్ తీసుకుంటే మనం 1 కాదు ప్రైమ్ నెంబర్ అని ఈజీగా జడ్జ్ చేయొచ్చు. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అన్నప్పుడు రైట్ కాంట్రవర్సీ నో ప్రాబ్లం, మనం ఎట్లా తీసుకున్నా ఓకే. సో ఇవి తీసుకుంటూ వచ్చేది. సో ఈ కేసెస్ రైట్ ఇవి తీసుకుంటున్నాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ప్రైమ్ నెంబర్స్ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ రైట్ ఆల్రెడీ స్కూల్ డేస్లో చూస్తున్నారు. సో మీకు ఐడియా ఉండేది చెప్తే 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79
రైట్ 83, 89 అండ్ రైట్ అప్ టు 100 వరకు నేను రాస్తున్న ప్రైమ్ నెంబర్స్. రైట్ అప్ టు 100 వరకు ప్రైమ్ నెంబర్స్ రాస్తే ఇవి 1 to 100 వరకు టోటల్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే కౌంట్ చేస్తే 25. 1 to 50 వరకు టోటల్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయని తీసుకుంటే కనుక 15. సో 51 to 100 వరకు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి రిమైనింగ్ ఎప్పుడైనా అడగచ్చు. రైట్ ఎప్పుడైనా అడిగితే అడగచ్చు. ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్ను యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ఫస్ట్ 9 ప్రైమ్స్ మొదటి 9 ప్రధాన సంఖ్యల మొత్తం యాడ్ చేస్తే మీకు వచ్చే వాల్యూ 100. రైట్ యాడ్ చేయండి. 5, 10, 17, 28, 41, 41, 58, 58, 68, 77, 77, 23, 100. రైట్ సో ఫస్ట్ 9 ప్రైమ్స్ను నువ్వు యాడ్ చేసి వచ్చేది సమ్. రైట్ అది జస్ట్ అప్పుడప్పుడు అడగచ్చు. ప్రీవియస్గా అడిగింది కాబట్టి ప్రీవియస్ అయింది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 ప్రైమ్స్ అంటాడు. 9 ఉన్నాయి కాబట్టి 100/9 నథింగ్ బట్ 11 1/9 అనేది మనం ఆన్సర్ చెప్తా వస్తాం. సో వాటి కోసము ఓకే రైట్. సో దీని తర్వాత రైట్ సో ఫస్ట్ 200 వరకు ఎన్ని ఉంటాయంటే 46 ఉంటాయి. రైట్ అవసరం లేదు. ఫస్ట్ 1000 లోపల ఎన్ని ఉంటాయంటే 168 ప్రైమ్ నెంబర్స్. అన్నీ మనకు అవసరం లేదు పెద్ద రెగ్యులర్గా. సో ఎనఫ్. కాకపోతే మనకు రైట్ 3 డిజిట్ స్మాలెస్ట్ ప్రైమ్ ఎంత అనేది క్వశ్చన్ ఇక్కడ. రైట్ 3 డిజిట్ ఈజ్ 3 అంకెల రైట్ కనిష్ట లేదా చిన్న 3 అంకెల కనిష్ట ప్రధాన సంఖ్య. 3 అంకెల కనిష్ట ప్రధాన సంఖ్య అని ఆప్షన్ ఈ విధంగా ఇచ్చినాడు. 103, 107, 109 నన్ అని. సో 100 తర్వాత ప్రైమ్ నెంబర్స్ అన్నీ తీసుకుంటే నీకు ఏమేమి వస్తాయంటే 100 తర్వాత రైట్ జనరల్ కదా 100 తర్వాత తీసుకుంటే రైట్ 101, 103, 107, 109 రైట్ 1 second. ఓకే సో ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్ సమ్ ఎంత అంటే 100. రైట్ అక్కడ ఒక నెక్స్ట్ మనం తీసుకుంటే కనుక సో 3 డిజిట్ ప్రైమ్ నెంబర్స్ స్టార్ట్ చేస్తే కనుక 101, 103, 107, 109 రైట్ 113, 127 ఇంకా మనకు రైట్ అవసరం లేదని రైట్ అయినా 127 రైట్ 131. సో ఈ కేసెస్ అన్ని మనకు వస్తూ అవుతుంటాయి. సో ఆ కేసు తీసుకునేప్పుడు వాడు క్వశ్చన్ అడిగింది ఏమంటే 3 డిజిట్ స్మాలెస్ట్ ప్రైమ్ ఈజ్ అంటున్నాడు. 3 అంకెల కనిష్ట ప్రధాన సంఖ్య. సో 3 డిజిట్ ఇచ్చిన దాంట్లో లోయెస్ట్ ఎంత అంటే 103. కానీ అడిగింది ఏంది వాడు 3 డిజిట్ స్మాలెస్ట్ ప్రైమ్ ఎంత. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ రైట్. ఇది కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ రైట్. ప్రీవియస్ క్వశ్చన్ వన్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్ వాడు ఏం చెప్పాడంటే 3 డిజిట్ స్మాలెస్ట్ అన్న. 3 డిజిట్ స్మాలెస్ట్ అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకు 101 రైట్. ఒకవేళ రైట్ అడగచ్చేమో 3 డిజిట్ లార్జెస్ట్ ప్రైమ్ ఎంత అంటే 997 రైట్. 3 అంకెల అతిపెద్ద ప్రధాన సంఖ్య రైట్. నో నీడ్ మనకు అక్కడ ఎవరికైనా. సో వీటిలో తీసుకుంటే 101, 103, 107, 109, 113, 127, 131 రైట్ ఆ విధంగా కంటిన్యూ అవుతాయి. లాస్ట్లో 191, 193, 197, 199. సో ఇవి కూడా మనకు ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే మనకు రైట్. ఇవన్నీ కూడా మనకు ప్రైమ్ నెంబర్సే తీసుకుంటూ వస్తాం రైట్. సో రైట్ నెక్స్ట్ చూస్తే రైట్ ఇవి మనం ప్రైమ్ నెంబర్స్ ఈ కేసెస్ చూస్తున్నాము రైట్. తర్వాత అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ నెంబర్స్లో రైట్ అక్కడ స్టార్టింగ్లో కొన్ని రైట్ 3, 5, 5, 7 రైట్. నెక్స్ట్ 11, 13. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకు రైట్ 2 రైట్. డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు 2 డిఫరెన్స్ వస్తుంది. సో వాటిని బేస్ చేసుకొని మనము సాల్వ్ చేస్తాం. సో డిఫరెన్స్ బిట్వీన్ ది ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 2 దెన్ దే ఆర్ కాల్డ్ సెడ్ టు బి ట్విన్ ప్రైమ్స్. కో ప్రైమ్స్ కాదు ట్విన్ ప్రైమ్. ట్విన్ నథింగ్ బట్ కవలలు. ట్విన్ ప్రైమ్స్. ట్విన్ మీన్స్ కవలలు అంటే ఇద్దరు కాబట్టి. సో డిఫరెన్స్ ఎంత ఉండాలని చెప్తున్నాం కవల ప్రధాన సంఖ్యలు వచ్చేసరికి. సో P1 మైనస్ P2 ఈక్వల్స్ టు ఎంత ఉండాలి డిఫరెన్స్ 2 అనాలి. ఇఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా 2 ఏమై ఉండాలి ప్రైమ్ నెంబర్సే అయి ఉండాలి. అప్పుడు ఆ డిఫరెన్స్ 2 ఉంటే వాటిని మనం ట్విన్ ప్రైమ్స్ అంటాం. కవల ప్రధానాలు ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పిన 3, 5, 5, 7, 11, 13 రైట్. 17, 19, 29, 31 లాస్ట్లో రాస్తున్నాం 101, 103
రైట్ 191, 193, 197, 199. సో ఏవైనా కావచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ ది ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ టు ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం రెండు అయితే వాటిని మనం కవల ప్రధాన సంఖ్యలు, రైట్, ట్విన్ ప్రైమ్స్ అని చెప్తూ వస్తాము. రైట్, ఇవి ఎగ్జాంపుల్స్. మస్ట్ అండ్ షుడ్గా రెండు ఏమైండాలి, ప్రైమ్ నెంబర్సే అయి ఉండాలి. మస్ట్ అండ్ షుడ్గా రెండు ఏమైండాలి, మనకు ప్రైమ్ నెంబర్సే అయి ఉండాలి. రైట్, ఇవి వాటి కేసెస్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక వీటిని తీసుకుంటాం. అయితే రైట్, సో ట్విన్ ప్రైమ్స్ ఓకే. సో ట్విన్ ప్రైమ్స్తో పాటు ఇంకొక వర్డ్ కూడా ఉంది ప్రైమ్ రిలేటెడ్, కో ప్రైమ్స్ అని. వీటినే జనరల్గా రిలేటివ్ ప్రైమ్స్ అని కూడా అంటుంటాం. కో ప్రైమ్స్ కానీ రిలేటివ్ ప్రైమ్స్, సహ ప్రధాన సంఖ్యలు, రైట్, సహ ప్రధాన సంఖ్యలు. నెక్స్ట్ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయినా చేస్తుంటాం, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని చెప్తూ ఉంటాం. సో కో ప్రైమ్కు ట్విన్ ప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్లో రెండు ఏమైండాలని చెప్తున్నాం, టూ, రైట్, ప్రైమ్ నెంబర్సే ఉండాలి, డిఫరెన్స్ టూ ఉండాలనేది మనం ట్విన్ ప్రైమ్స్లో చెప్పింది. కో ప్రైమ్స్లో వచ్చేసి జీసీడీఆర్ హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, జీసీడీఆర్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ టూ ప్రైమ్స్ కాదు ఇక్కడ నేను రాసేది, ఎనీ టూ నెంబర్స్. రైట్, నెంబర్స్ అంటే 1, 2, 3, 4 అవన్నీ ఏవైనా తీసుకోవచ్చు. ముందు కేసులో ఓన్లీ ప్రైమ్స్ అని ఎగ్జాక్ట్ చెప్పి, ఇక్కడ నేను ఎనీ టూ నెంబర్స్ ఈజ్ 1 అయిండాలి. సో ఏవైనా రెండు సంఖ్యల, ఏవైనా రెండు సంఖ్యల గసాబా ఎంత కావాలి మనకు, 1. అంటే రెండు నెంబర్ తీసుకుంటే అవి రెండు 1తో తప్ప ఇంకా వేరే దాంతో డివిజిబుల్ కాకూడదు, సింపుల్, ఓన్లీ 1తో డివిజిబుల్ కావాలి. అటువంటి వాటన్నిటిని ఏమని చెప్తాం మనం, కో ప్రైమ్స్. ఇక్కడ రెండు ప్రైమ్ నెంబర్సే అయిండాలన్నా కండిషన్ అవసరం లేదు, కానీ ట్విన్ ప్రైమ్స్లో రెండు ప్రైమ్ నెంబర్సే అయిండాలి, అది చిన్న డిఫరెన్స్. సో ఇక్కడ తీసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దాం. 1, 5 1తో తప్ప వేరే దాంతో పోవు, 1, 8 1తో తప్ప వేరే దాంతో పోవు, 1, 100. 1 పక్కన ఏదైనా రాయి, కంపల్సరీగా ఏమని చెప్పచ్చు మనం, 1 పక్కన ఏది రాసినా సరే కో ప్రైమ్స్. రైట్, 1 పక్కన ఏం రాసినా సరే అవి రెండు కో ప్రైమ్స్ అవుతాయి. అంటే సో 1 ఈజ్ యూనివర్సల్ కో ప్రైమ్ అని చెప్పచ్చు. మన సింపుల్గా మనకి ఈజీగా ఉండడానికి 1 అనేది విశ్వ సహ ప్రధాన సంఖ్య అనేది మనం చెప్పచ్చు. సో ఎందుకంటే 1, 8 1, 100 1, 150. రైట్, 1 పక్కన ఏది రాసినా కంపల్సరీగా ఏమవుతాయి. రైట్, నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇద్దాం, ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఏవైనా రెండు వరుస సంఖ్యలు. రైట్, ఎగ్జాంపుల్ తీసుకోండి, రెండు వరుస సంఖ్యలు, ఎనీ నెంబర్స్ 2, 3 4, 5 100, 101 1000, 1001. రైట్, 990, 991. రైట్, 2, 3 1తో తప్ప వేరే నెంబర్తో డివిజిబుల్ కావు, ఇవి ఏ తీసుకున్నా సరే. సో ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఏం చెప్పచ్చు మనం, కో ప్రైమ్స్, ఆర్ ఆల్వేస్ కో ప్రైమ్స్. ఓకేనా. సో రైట్, ఏవైనా రెండు వరుస సంఖ్యలు ఎప్పటికీ సహప్రధాన సంఖ్యలే, ఎప్పటికీ సహప్రధాన. సో ఈ ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే కనుక ఏవైనా తీసుకోవచ్చు. రైట్, సో నేను ఇప్పుడు ఒక 24 అనే నెంబర్ తీసుకుంటున్నా, దీన్ని కో ప్రైమ్స్ ప్రోడక్ట్ రాయమంటే ఏమేమి రాయగలదు, కో ప్రైమ్స్ ప్రోడక్ట్గా రాయమంటే ఏమేమి రాయగలరు. 24 అనే నెంబర్ను కో ప్రైమ్స్ ప్రోడక్ట్గా రాయమంటున్నా. ఎస్, ఆల్వేస్ 1 యూనివర్సల్ కో ప్రైమ్ కాబట్టి 1 into 24. ఇంకా 2 12, కానీ 2 12 కో ప్రైమ్సా, 2తో డివిజిబుల్ అవుతాయి కాదు. 3 8s, 3 and 8 ఆర్ కో ప్రైమ్స్, 3 and 8 కో ప్రైమ్సే కదా. 3 and 8 1తో తప్ప ఇంకో నెంబర్తో డివిజిబుల్ కావు, రెండింటిని కంబైన్డ్గా చూసినప్పుడు. రైట్, 4 and 6 ఉంది పాసిబిలిటీ, కాకపోతే 4 and 6 ఆర్ నాట్ కో ప్రైమ్. సో 24ను కో ప్రైమ్స్ ప్రోడక్ట్గా రాస్తే ఎన్ని రాయొచ్చు నేను, పేర్స్. ఎస్, ఎన్ని పేర్స్ రాయొచ్చు నేను, 2 pairs. సో ఇది ఇటువంటి కేసెస్ మనకు అవసరం అవుతుంది అనమాట, ఇట్లా డివైడ్ చేసుకునే దానికి. ఒకవేళ సమ్ 24 వచ్చేటట్లుగా కో ప్రైమ్స్ చెప్పమంటే ఎన్ని పేర్స్ వస్తుంటాయి పాసిబిలిటీస్. సమ్ 24, ఇక్కడ నేను ప్రోడక్ట్ 24 వచ్చేటట్లుగా మీరు 2 pairs అని చెప్పినారు, లబ్ధము. నెక్స్ట్ ఏమడుగుతాను నేను, సమ్ 24 వచ్చేటట్టుగా కో ప్రైమ్స్ పేరు రాయమంటే ఏమేమి రాస్తారు. సింపుల్. రైట్, ఆలోచిస్తున్నారా. 1, ఎంత రాయొచ్చు,
ఎస్ కోప్రైమ్ 2, 22 కోప్రైమ్సా 2 + 22 24 కానీ ఈ రెండు 2తో డివిజిబుల్ అవుతాయి 1 రైట్ కాదు. సో నెక్స్ట్ కేస్ 3, 20 కోప్రైమ్సా కాదా 3 7 రైట్ 3 1 3తో పోతుంది కాదు రైట్. నెక్స్ట్ 4, 20 రైట్ 5, 19 ఎస్. నెక్స్ట్ 6, 18 కాదు 7, 17 రైట్. 8 తీసుకున్నప్పుడు 8 and 16 పాసిబిలిటీ లేదు రైట్. 9 and 15 కోప్రైమ్సా కాదా అది చెప్పండి రైట్. ఎందుకంటే బోత్ ఆర్ డివిజిబుల్ బై 3. సో 10 తీసుకుంటే 10, 14 కాదు ఎస్. 11 and సో 12 and 12 సో ఎనఫ్ అంటే ఇవి మనకు పాసిబిలిటీ. పేర్స్ ఎన్ని ఉన్నాయి 1, 2, 3 రైట్. సో ఇది మనం యూజ్ చేస్తాం అనమాట పర్ఫెక్ట్ కోప్రైమ్స్. ఎందుకంటే సమ్ ఈజ్ 24 అన్నప్పుడు వాటిని కోప్రైమ్స్గా యూజ్ చేయాల్సిన నెంబర్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి మనకు 4. అదే ప్రోడక్ట్ 24 అన్నప్పుడు సాటిస్ఫైయింగ్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి రైట్. పెయిర్స్కు ఆర్డర్డ్ పెయిర్స్కు తేడా రైట్. జతలు క్రమయుగ్మాలు అంటే తేడా ఏంటంటే రైట్ ఎక్కడ అవసరం ఉండదు. 1 కేసు ఎక్కడ ఉన్నా అడిగితే పెయిర్ అంటే 1, 24 అనే 24, 1 అనే ఒకటే కేసుగా తీసుకుంటాం. ఆర్డర్డ్ పెయిర్ అన్నప్పుడు మాత్రం 1, 24 సపరేట్ రైట్. అంటే 3, 8 సపరేట్ 8, 3. నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఎన్ని క్వశ్చన్ అంటే 2 పెయిర్సే. నెంబర్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ ఎన్ని అంటే 4 రైట్. క్రమయుగ్మాలు అని రైట్. సో ఎక్కడ అవసరం ఉండదు రైట్. ఈ జనరల్గా మనం తీసుకుంటే ఎస్ ఓకే. ప్రైమ్ నెంబర్స్ చూస్తున్నాం రైట్. ప్రైమ్ నెంబర్స్తో పాటు ట్విన్ ప్రైమ్స్లో ఏం చేస్తున్నాం అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 ప్రైమ్స్ పర్టికులర్గా ఈజ్ 2 అయి ఉండాలి. సో కో ప్రైమ్స్ మీన్స్ రైట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ ఈజ్ 1. ఏవైనా 2 సంఖ్యల మధ్య గసాబా ఒకటే ఉండాలి అనేది మనం చూస్తాం రైట్. నెక్స్ట్ రైట్ ఒకవేళ ఇన్ కేస్ మనం సో ట్విన్ ప్రైమ్ దగ్గర చూస్తాక రైట్ ఆ ప్రైమ్స్లో మనకు చూసుకుంటూ వచ్చినప్పుడు ఒక స్టార్టింగ్లో ఒకటి ఉంది 3, 5, 7. 3 కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ రైట్. 3 + 2, 5 + 2. సో ఇక్కడ ఇటువంటి పాసిబుల్ పేరు ఓన్లీ ఒకే ఒకటి వస్తుంది కాబట్టి దీన్ని మనం ప్రైమ్ ట్రిప్లెట్ అని అంటాం. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద 3 కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ ఏమవుతుంది నీకు 2 అయి ఉంటుంది. ఇటువంటి పాసిబిలిటీ ఇంకా ఎక్కడ రాదు మనకు రైట్. ఇక్కడ తప్ప అక్కడ ప్రధాన త్రయం అంటాము రైట్ అంతే. సో ఎక్కడ పాసిబిలిటీ అనేది ఇంకెక్కడ వేరే చోట ఉండదు రైట్. సో మనకైతే అవసరం ఏమి ఉండదు అని జస్ట్ చెప్తున్నా రైట్. ఇటు 3 కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ దగ్గర డిఫరెన్స్ వచ్చే పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయంటే ఓన్లీ ఒకే ఒక సెట్. అది కూడా ఏమంటే 3, 5, 7 రైట్. నెక్స్ట్ సో కోప్రైమ్స్ అయిపోయింది. రిమైనింగ్ ఇంకా నెంబర్స్ తీసుకుంటే కాంపోజిట్ నెంబర్స్ సంయుక్త సంఖ్యలు అంటాం. కాంపోజిట్ నెంబర్స్ సంయుక్త సంఖ్యలు రైట్. ఎక్సెప్ట్ సింపుల్గా చెప్పాలంటే ఎక్సెప్ట్ 1 and ప్రైమ్స్. ఎక్సెప్ట్ 1 and ప్రైమ్స్ తీసుకుంటే కనుక రైట్ రైట్ సంయుక్త సంఖ్యలు 1 మరియు ప్రధాన సంఖ్యలు తప్ప మిగిలినటువంటి. లేదా ఇంకో కేసు ఫ్యాక్టర్స్ రకంగా చెప్పాలంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 2 కంటే ఎక్కువ కారణాంకాలు. ప్రైమ్ నెంబర్స్కి ఏం చెప్పినా ఓన్లీ 2 మాత్రమే ఉండాలని చెప్పిన. ఇక్కడ 2 కంటే ఎక్కువ అని చెప్తున్నాను. సో ప్రైమ్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఏమవుతాయి 4 రైట్ 6, 8, 9, 10 అక్కడ మిగిలినవి మిస్ అయినటివన్నీ ఇక్కడ వస్తూనే ఉంటాయి మనకు రైట్. ఇవన్నీ మనకు ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ తీసుకుంటే సో ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగిలినటివన్నీ మనకు కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్యలు అంటాం. ఎస్ ఓకే క్లియర్. సో ఇవి మనకు రైట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ నుండి మనం డిరైవ్ చేసిన నెంబర్స్ ఏవేవంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ రైట్ కాంపోజిట్ నెంబర్స్. ఆ ప్రైమ్ నెంబర్స్లో ఇంకా మనం డివైడ్ చేసుకుంటే ట్విన్ ప్రైమ్స్ అండ్ కో ప్రైమ్స్ అని చెప్తాం. సో ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఎంత రైట్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఓన్లీ 2 మాత్రమే. ఈవెన్ నెంబర్లలో ప్రైమ్ ఉండేది ఓన్లీ 2 తప్ప రిమైనింగ్ ఏవే కానీ ఈవెన్ ప్రైమ్ కాదు. సో ఓన్లీ ఈవెన్ ప్రైమ్ మనకు పాసిబిలిటీ ఉండేది ఒకటి, అది కూడా 2. సరి ప్రధాన సంఖ్య ఎంత అంటే 2. ఎస్ ఓకే.